దేవి శరన్నవరాత్రులు ఈ 2025 సంవత్సరంలో 11 రోజుల పాటు జరుగుతున్నాయి కదా. తిథి వృద్ధి చెందడం వల్ల ఈరోజు అమ్మవారి శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు మేము అమ్మవారి అలంకరణకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పూజా కార్యక్రమంలో మేమే కూర్చొని అమ్మవారి పూజ చేసుకోవడం అయితే జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో సతీదేవి యొక్క భక్తి, ఆమె దేహత్యాగం, ఆమె పార్వతిగా పునర్జన్మ, కాత్యాయని దేవి అవతారం, ఇంకా శ్రీరాముని పరీక్షించిన సంఘటన అన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒకసారి శివపార్వతులు కైలాసంలో సంభాషణలో ఉండగా శివుడు సతీదేవికి ఒక రహస్యాన్ని వెల్లడించాడు. సతీ సాక్షాత్ విష్ణువు రామునిగా భూమిపై అవతరించాడు, ఆయన పరమాత్మ రూపమే అని చెప్పాడు. సతీ ఆశ్చర్యంతో శివుణ్ణి చూసింది. అతనే పరమాత్మనా లేక సాధారణ మానవుడా అని అనుమానం కలిగింది. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని నిర్ణయించింది సతీదేవి సీత రూపాన్ని ధరించి రాముని ముందుకు వెళ్ళింది. అరణ్యంలో సీతను వెతుకుతూ సంచరిస్తూ ఉన్న శ్రీరాముడు ఆమెను చూశాడు. కానీ వెంటనే రాముడు నమస్కరించి మాత ఇలా ఎందుకు వచ్చారు అని పలికాడు. సతీదేవి ఆశ్చర్యపోయింది. నేను సీతారూపంలో వచ్చాను, అయినా కూడా ఆయన నన్ను తల్లి అని సంబోధించారు, నిజంగా ఆయన పరమాత్మే అని తనలో తాను అనుకుంది. కానీ ఒక లోపం జరిగింది. సతీ సీత రూపం ధరించడం వలన పవిత్రతకు విఘాతం కలిగింది. ఆమె సీత రూపాన్ని ధరించడం వలన శివుడు తన తల్లియగు సీత రూపాన్ని ధరించింది కావున సతీదేవిని దూరంగా ఉంచడం జరిగింది. ఈ కారణంగా ఆమె హృదయం భారంగా పాపభారంగా మిగిలింది. బ్రహ్మదేవుని కుమారుడు దక్ష ప్రజాపతి, అతను శివుణ్ణి గౌరవించేవాడు కాదు. ఒకసారి అతను మహాయజ్ఞం నిర్వహించాడు, అందరినీ ఆహ్వానించాడు. కానీ శివుణ్ణి తన కుమార్తెయగు సతిని మాత్రం పిలవలేదు. సతీ తన తండ్రి వద్దకు వెళ్ళింది. అక్కడ శివుణ్ణి అవమానిస్తూ ఉండడం విని తట్టుకోలేకపోయింది. ఇక నేను ఇక్కడ నిలవలేను, ఇంత అవమానాన్ని భరించలేను, నా ప్రాణాన్ని అర్పించడం ద్వారానే ఈ దుస్థితి నుంచి బయటపడగలను అని నిర్ణయించింది. యజ్ఞవేదికలో అగ్నిలో దేహత్యాగం చేసింది. ఈ వార్త విని శివుడు ఆవేదనతో కన్నీరు పడ్డాడు. తన కోపంతో వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు వచ్చి దక్షకుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షకుని గర్వం నశించింది. అయితే శివుడు సతిని కోల్పోయి తీవ్రంగా విరహంలో మునిగిపోయాడు. దీన్నే సతీ వియోగం అని అంటారు. సతీ మరలా హిమవంతుని గృహంలో పార్వతిగా అవతరించింది. ఆమె తన తపస్సుతో శివుణ్ణి తిరిగి పొందింది. ఇక మరొక వైపు రాక్షసరాజు మహిషాసురుడు 3 లోకాలను వశం చేసుకున్నాడు. దేవతలు రక్షణ కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళారు. త్రిమూర్తులు తమ తమ తేజస్సును సమర్పించారు. ఆ తేజస్సున ఒక దివ్య రూపం సృష్టించబడింది. అదే కాత్యాయని దేవి. ఆమె కాత్యాయన మహర్షి తపస్సుతో పుట్టిన కుమార్తె, అందుకే ఆ పేరు వచ్చింది. సింహంపై కూర్చొని మహిషాసురునిపై యుద్ధం చేసింది. త్రిశూలంతో రాక్షసుని ఛేదించింది. అప్పుడు దేవతలు స్తోత్రాలు పాడుతూ ఆమెను మహిషాసుర మర్దిని అని వర్ణించారు. కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వలన కుజదోషం ఉన్నవారికి కుజదోష నివారణ, అలాగే శీఘ్ర వివాహ ప్రాప్తి కలుగుతుంది. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ 11 రోజులు అమ్మవారి అలంకరణలో పూజా విధానం ఫుల్ వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, 11 డేస్ పూజా విధానం, అది కూడా ఒకసారి చూసేయండి. అమ్మవారి అలంకారాలు పూజా విధానం ఏ విధంగా ఉంది అనేది. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా పూజా విధానం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ కాత్యాయని దేవ్యే నమః. ఓం నమః శివాయ.